నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. జనసేన పార్టీకి ఎన్నికల వేళ తలనొప్పి వీడటం లేదు. ఆ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును ఈసీ ఫ్రీ సింబల్గా ప్రకటించడంతో ఆ పార్టీకి స్వతంత్రుల నుంచి ముప్పు పొంచి ఉంది. దీంతో ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఆ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే దీనిపై ఒకసారి నిర్ణయం వ్యతిరేకంగా రాగా మరోసారి ఈసీని అభ్యర్థించింది. అలాగే హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ నిర్ణయం కనుక జనసేనకు ప్రతికూలంగా వస్తే అది కూటమికి పెద్ద ఇబ్బందికర పరిణామంగా మారే అవకాశం ఉంది. స్వతంత్రులను కూడా జనసేన అభ్యర్థులుగానే ఓటర్లు భావిస్తే ఆయా స్థానాల్లో ఉన్న టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారనుంది. దీనిపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ అవ్వడంతో కూటమి అభ్యర్థులకు కావచ్చు, కూటమి నేతలకు, జనసేన నేతలకు కూడా ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి అయితే వస్తోంది. ఓటర్లు నిజంగా కన్ఫ్యూజ్ అయితే ఆయా స్థానాల్లో ఉన్నటువంటి కూటమి అభ్యర్థుల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకంత ఇబ్బందికరంగా కూడా మారుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దీన్ని జనసేన కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది, సవాల్ చేసింది. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి. నిజంగా ఓటు అనేది చీలుతుందా, లేకపోతే ఈసీ నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది, కోర్టులో పిటిషన్ చేసినటువంటి నేపథ్యంలో చూద్దాం. దీనికి సంబంధించి ఇదే ఇవాల్టి మిడ్ డే డిబేట్. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మట్టి వెంకటేశ్వరరావు గారు, జనసేన రాష్ట్ర సీనియర్ నాయకులు, అలాగే డాక్టర్ షకీర్ గారు, వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు. ఇద్దరు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో వివి రావు గారు, అనలిస్ట్, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. గాజు గ్లాసు గుర్తు వివాదానికి సంబంధించి గతంలో కూడా ఒకంత ఇబ్బందికర పరిణామాలని ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు బలపడ్డాం, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నామని కూటమి చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సింబల్ విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఈసీ ఫ్రీ సింబల్గా ప్రకటించింది. కోర్టులో అయితే జనసేన అప్పీల్ అయితే చేసింది. చూద్దాం ఏ విధంగా ఉండబోతుందని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పార్టీలో ఒకంత గందరగోళం కావచ్చు, లేకపోతే కార్యకర్తల్లో ఆందోళన కావచ్చు నెలకొన్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు మీరు? నమస్కారం మురళి గారు, మీకు ప్యానల్లో ఉన్న షకీర్ గారికి నమస్కారం. అదేవిధంగా మన వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. ఈ సింబల్ డిస్ప్యూట్ అనేది ఎంతో కొంత ఈ కూటమికి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి. అయితే దానివల్ల పెద్ద ఏదో ఇదైపోతుందని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక స్థిరమైనటువంటి ప్రామాణికమైనటువంటి విధాన నిర్ణయం లేకపోవటం మూలంగా ఇది జరుగుతుందనేది నేను భావిస్తున్నా. గతంలో కూడా ఈ ఫ్రీ సింబల్ ఇచ్చామన్నారు, తర్వాత ఫ్రీ సింబల్ కాదు జనసేనకే కేటాయించామన్నారు. మళ్ళా ఈ రోజున ఫ్రీ సింబల్ చేసి ఎలక్షన్ ఆఫీసర్స్, రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏదైనా ఇండిపెండెంట్ కోరితే జనసేన పార్టీ లేని చోట దాన్ని గాజు గుర్తును కేటాయించారు. అయితే ఒకసారి కేటాయించిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ చేతుల్లో పవర్ ఏముంది, ఆయన మార్చడానికి ఏమి లేదు. ఏదైనా హైకోర్టు ఇంటర్ఫీర్ అవ్వాలి, లేదా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇంటర్ఫీర్ అవ్వాల్సిందనే. మరి హైకోర్టు వారు కూడా ఏంటంటే ఎలక్షన్ ప్రాసెస్ మొదలైన తర్వాత ఎలక్షన్స్ లో ఎంతవరకు ఇంటర్ఫీర్ అవుతాయి అనేటువంటి విషయం కూడా మనం వేచి చూడాల్సిందే. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం నేను స్పష్టంగా తెలియదలుచుకున్నాను. మొట్టమొదటి నుంచి కూడా మనం చూస్తుంటే అధికార పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ రోజున ప్రజాక్షేత్రంలో విశ్వాసాన్ని కోల్పోయి ప్రజల నుంచి నిరాధారణ ఎదురైనటువంటి పరిస్థితుల్లో వెంకటేశ్వర గారు ఒక నిమిషం. జనసేన గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్గా ఈసీ ప్రకటించినటువంటి నేపథ్యంలో జనసేనలో ఒకంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మిడ్ డే డిబేట్లో చర్చ జరుగుతోంది. దీనిపై వెంకటేశ్వరరావు గారు, ఎస్ ప్లీజ్ కంటిన్యూ. అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి, ఆయన ఎవరో ఎస్ వీడియో డిస్టర్బెన్స్. ప్లీజ్ కంటిన్యూ సార్. మురళి గారు, ఎస్ ప్లీజ్. ఇందాక చెప్తున్నాను, ఇప్పుడు ఇది కొంచెం జనసేన ఎన్డీఏ కూటమికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇది ఫ్రీ సింబల్ చేయటం అనేది. ఓకే, ఏంటంటే ఒక ఎందుచేతనో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణాన్ని దీని మీద ఎలక్షన్ కమిషన్ చేయకపోవడం చాలా దురదృష్టకరం. గతంలో కూడా 15 రోజుల నాడు ఇది మొట్టమొదటిగా ఫ్రీ సింబల్ అన్నారు, తర్వాత కాదు ఒక జనసేనకే రిజర్వ్ చేశారన్నారు. మరలా నిన్నటి నుంచి ఇది ఫ్రీ సింబల్ అని కొంతమంది ఇండిపెండెంట్స్ కోరుకుంటే ఇండిపెండెంట్ కి ఈ సింబల్ అలాట్ చేశారనేటువంటి
వార్తలను మనం నిన్న సాయంత్రం నుంచి చూస్తున్నాం. దాని మీద ఆ సింబల్ ను ఇప్పుడు ఆ విధంగా మార్చడానికి రిటర్నింగ్ ఆఫీసర్స్ కి ఏమాత్రం పవర్ లేదు. ఈ హైకోర్టుకి వెళ్ళారు కాబట్టి హైకోర్టు ఎలక్షన్ ప్రాసెస్ కమెన్స్ అయింది కాబట్టి ఇది ఎలక్షన్ ప్రాసెస్ లో భాగం కాదు అనే దాని మీద ఏమైనా ఇంటర్ఫియర్ అవుతో ఎలక్షన్ కమిషన్ కి ఏమన్నా డైరెక్షన్ ఇస్తో చూద్దాం. అది మనం నిర్దిష్టంగా చెప్పేటువంటి విషయం కాదు. అయితే ఒక విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఈ రోజున అధికార పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాం, కానీ ప్రజల నుంచి నిరాధారణ గురవుతుందనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఏదో విధంగా బై హుక్ ఆర్ క్రూక్ ఎన్నికల్లో మరలా గెలవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఒక నిర్దిష్టమైనటువంటి ఒక హిడెన్ ప్లాన్ ని అమలు చేసినటువంటి విషయాన్ని మీకు నేను ఆవిష్కరిస్తాను. ఎందుచేతంటే ఆంధ్రప్రదేశ్ మనకి రిజిస్టర్డ్ పార్టీలో నవరంగ కాంగ్రెస్ పార్టీ అని ఒకటి ఉంది. ఆ నవరంగ కాంగ్రెస్ పార్టీ యొక్క సింబల్ బకెట్ సింబల్. ఇట్స్ ఆఫ్ సిమిలర్ టు ది గ్రాస్ టంబ్లర్. గ్రాస్ టంబ్లర్ కొద్దిగా పోలి ఉంటుంది అది. దాంతో ఏం చేశారంటే స్టేట్ వైడ్ గా ఎక్కడైతే జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేశారో అక్కడికి నవరంగ కాంగ్రెస్ పార్టీ యొక్క బీఫామ్ సంపాదించడమే కాకుండా ఇప్పుడు సపోజ్ మీ కాన్స్టిట్యున్సీ లో మురళి గారు పోటీ చేస్తున్నారు అనుకో, మురళి గారి పేరు మీద ఒక అభ్యర్థిని వెతికి ఆ అభ్యర్థితో నామినేషన్ నవరంగ కాంగ్రెస్ నుంచి ఏదించి నవరంగ కాంగ్రెస్ బీఫామ్ సబ్మిట్ చేసి మురళి గారికి పోటీగా ఇంకొక మురళి గారికి పోటీగా నవరంగ కాంగ్రెస్ తరఫున బకెట్ గుర్తు వచ్చే విధంగా పక్కన వచ్చే విధంగా ఒక విధమైనటువంటి టెక్నికల్ గా ఒక హిడెన్ ప్లాన్ ని వాళ్ళు నామినేషన్ ప్రక్రియలో వాళ్ళు అమలు జరిపారు. దానికి నిదర్శనంగానే పిఠాపురంలో ఇచ్చారు. ఇటు మా అవనిగడ్డ కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడైతే జనసేన అభ్యర్థులు ఉంటారో అక్కడ ఈ నవరంగ కాంగ్రెస్ బీఫార్మర్ సంపాదించి సేమ్ నేమ్ గల వాళ్ళు తీసుకొచ్చి పక్కన ఉండేటట్టుగా ఇంచుమించుగా ఈవెన్ సర్నేమ్స్ అంటే ఇప్పుడు మీ సర్నేము ఏదన్నా అనుకోండి అదే సిమిలర్ గా వచ్చే విధంగా సీరియల్ గా పక్కన వచ్చే విధంగా అది చేశారు. అది ఒకటి చాలా స్పష్టమైంది. రెండు, జాతీయ జనసేన పార్టీ అని ఇంకో పార్టీని తీసుకొచ్చారు. వాళ్ళతో కూడా నామినేషన్ వేయించారు జాతీయ జనసేన పార్టీ కూడా. సరే, ఇక్కడ మాత్రం చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గత 20-25 సంవత్సరాల క్రితమే పల్లెటూరులో అప్పుడు సోషల్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ప్రింట్ మీడియాలో కూడా అప్పుడు ఈ ఫ్లెక్స్ ఇది కూడా లేదు. కేవలం గోడల మీద సున్నం రాసి దాని మీద బ్లూ కలర్ తో పేర్లు రాయటమే. 25-30 ఇయర్స్ బ్యాక్ విషయం ఇది. అప్పట్లో కోఆపరేటివ్ సొసైటీకి ఎన్నికలు జరిగితే ప్రతి గ్రామంలో కూడా ఆ కోఆపరేటివ్ సొసైటీలో ఒక్కొక్క కోఆపరేటివ్ సొసైటీలో 14 మంది డైరెక్టర్స్ ఉండేవాళ్ళు. ఇటు 14 మంది అటు 14 మంది. ఈ 14 మంది డైరెక్టర్స్ ఎన్నుకుంటే ఈ 14 మందిలో నుంచి ఆ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. ఇటు 14 అటు 14 లేదా ఇటు 11 అటు 11 అంటే ఇన్ని గుర్తుల్లో కూడా కావాల్సిన గుర్తుకి ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అది నేను స్వయంగా అంటే వెంకటేశ్వరరావు గారు, అంటే అది ఓటర్లో వచ్చినటువంటి చైతన్యమా లేకపోతే ఆ పార్టీ తరపున ఎవరున్నారు అనేటువంటి స్థానికంగా ఉన్నటువంటి అవగాహన, లేకపోతే మన పార్టీ గుర్తు ఇది అని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళి ఇదే సింబల్ ఇదే నెంబర్ మీద మీరు ఓటు వేయాలని కూడా క్లియర్ కట్గా వారికి నిర్దేశించడమా, చెప్పడమా, కోరడమా అది జరుగుతున్నటువంటి అదే అంటున్నా. అది స్ట్రాంగ్గా స్ట్రెంథెన్ చేశారు కాబట్టి ఆ విధంగా ఉంటుందని అనుకోవచ్చు. మాట్లాడదాం దీనికి సంబంధించి. ఇక డాక్టర్ షకీర్ గారు మాట్లాడదాం. వెంకటేశ్వర గారు ప్లీజ్. మాట్లాడదాం దీనికి సంబంధించి. డాక్టర్ షకీర్ గారు ఉన్నారు, వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు. షకీర్ గారు నమస్తే అండి. నమస్తే. గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ అయిపోవడంతో సో ఈ నేపథ్యంలో వెంకటేశ్వర గారు చెప్తున్నట్టుగా మ్యానిపులేటింగ్ ఈ సంగతి పక్కన పెడితే ఎంతో కొంత ఓట్లు చీలి అధికార పార్టీకి ప్లస్ అవుతుంది అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు కొంతమంది. ఏం చెప్తారు దీనిపై? ముందుగా మురళి గారు మీకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు పెద్దలకి, అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు సాయంకాలం, మిడ్ డే కదా, సమ్మర్ సాయంకాలం చెప్దాం అనుకున్నాను. ఎనీహౌ
మిత్రులు వెంకటేశ్వర గారు చెప్తా ఉన్నారు ఇందాక కొంత చెప్తా ఉండి ఒక మాటతో అయితే నేను ఆయనతో ఏకీభవిస్తాను. ఏదో ఈ గాజు గ్లాస్ వేరే స్వతంత్ర అభ్యర్థికి రావడం వల్ల ఓటు ఏదో ట్రాన్స్ఫర్ అవుతుందంటే మరీ అంత అవివేకంగా లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కొంత చైతన్యం ఉంది, చైతన్యం కనిపించాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది. ఇంకో మాట ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర అని కూడా అంటున్నారు. నేను ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను, ఎన్నికల సింబల్ ఏదైతే ఉందో ఇది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉండదు, అదేవిధంగా రాష్ట్ర సిఎస్ చేతిలో ఉండదు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ చేతిలో ఉండదు, కనీసం చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అన్నటువంటి వ్యక్తి చేతుల్లో కూడా ఉండదు. ఆయన కేవలం లైజనింగ్ ఆఫీసర్ మాత్రమే. ఈ సింబల్ ఇవ్వటం అనేది ఎవరి చేతుల్లో ఉంటుందండి? కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది. ఈ కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఈరోజు బుట్ట దాఖలు చేసిన వ్యక్తి ఎవరంటే మన కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఆయన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. యాక్చువల్ గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘంలో, కేంద్ర ఎన్నికల కమిషన్ లో చీఫ్ జస్టిస్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కంపల్సరీ ఉండాలి, మిగతా 2 వ్యక్తులు నామినేట్ చేసుకోవచ్చు అని చెప్తే ఈ చీఫ్ జస్టిస్ అనే వ్యక్తిని తీసేసి సొంతంగా వాళ్ళ యొక్క వ్యక్తులను పెట్టుకుని ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ నడిపిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నాను. ఈ రోజు అలయన్స్ లో ఉన్న పార్టీ, ఎన్డీఏ అలయన్స్ లో ఉన్న పార్టీ జనసేన, టీడీపీ కదా. మరి ఈ గాజు గ్లాసు గుర్తించడంలో గుర్తుని ఫ్రీ సింబల్ గా చేయడంలో నరేంద్ర మోడీ మీద మీరు అనుమానిస్తున్నారా? ఇంకొకటి, మన రఘురామ కృష్ణరాజుకి సీట్ రాకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర స్వయం ప్రతిపత్తి శేఖర్ గారు ఒక నిమిషం, స్వయం ప్రతిపత్తి గల సంస్థల్ని కలిపి చూడటం గానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర అంటే సింబల్స్ విషయంలో స్థానికంగా ఇంకో ఒక్క నిమిషం ప్లీజ్ శేఖర్ గారు, స్థానికంగా అభ్యర్థుల్ని మ్యానిపులేట్ చేయడానికి ఒకవేళ అన్ని పార్టీలు, ఒక పార్టీ అని ఏం కాదు, అక్కడక్కడ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ విషయం చెప్పారు. కానీ ఎక్కడ కూడా సెంట్రల్ తోనో లేకపోతే కేంద్ర ఎన్నికల కమిషన్ తోనో దానికి సంబంధించి కుమ్మక్కయ్యారనేటువంటి మాట ఎక్కడ? శేఖర్ గారు ప్లీజ్ కంటిన్యూ. మురళి గారు, నేను చెప్పే అంశం ఏంటంటే ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు చేతల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర అంటే ఎలా అవుతుందనే దాని గురించి నేను వివరిస్తా వస్తున్నాను. అది మీకు చాలా క్లియర్ గా ఉంది. ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ అయినప్పటికీ కూడా మిగతా విషయాలని అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం ఏం చేసిందంటే జనసేన పోటీ చేస్తున్నటువంటి 21 స్థానాల్లో వాళ్ళ సింబల్ ఏదైతే ఉందో కామన్ సింబల్ ఇచ్చింది, మిగతా చోట్ల ఫ్రీ సింబల్ గా గ్లాస్ ను చేర్చింది. ఇది వాళ్ళు కేవలం ఎన్నికల నియమాలు ఏదైతే ఉంటాయో, నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని పాటించే చేసామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు సాంకేతికంగా. ఇంకోటి కూడా, దీనికి ఎవరు అసలు కారణం అని అడుగుతున్నాను నేను. దీనికి కారణం కేవలం ఈ రోజు పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయినప్పటికీ శాశ్వత గుర్తింపు లేని పార్టీ, అంటే ఒక సింబల్ లేనటువంటి పార్టీగా స్వయం కృతాపరాధం చేసుకున్నటువంటి వ్యక్తి జనసేనాది పవన్ కళ్యాణ్ అని నేను చెప్తాను. ఇప్పుడు ఈ విషయం గత కొన్ని నెలల నుంచి వస్తూనే ఉంది. గాజు గ్లాస్ సింబల్ ఉండదు జనసేనకు అని చెప్పేసి ప్రతిసారి వస్తున్నప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ ఏం చేసేవాళ్ళు, ఈ పవన్ కళ్యాణ్ కానీ ఈ నాయకులు కానీ ఈ దుష్ప్రచారం అని ఖండించేవాళ్ళు కానీ లీగల్ గా దీన్ని ఎలా తెచ్చుకోవాలి, మనం కేంద్ర ఎన్నికల సంఘ నియమ నిబంధనలు అనుసరించి దీన్ని మనం కోర్టుకు వెళ్ళైనా మన సింబల్ ఇది కామన్ సింబల్ గా తెచ్చుకున్న ఈ ప్రయత్నాలు ఎప్పటికీ చేయలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అవసరం లేదు, ఆయన షణ్ముఖ వ్యూహాలని ఇంకేదేదో చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ దీనికి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటీవల ఏమైందంటే సిపిఐ కూడా వాళ్ళ యొక్క గుర్తింపు కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఎన్నికల సంఘాన్ని కూడా కూల్చి కొంత ఎక్స్టెన్షన్ తీసుకున్నారు. కొన్ని కారణాలు చూపించారు, మాకు ఇంత ఓటు వస్తుంది, ఓటు బ్యాంక్ వస్తుంది, మాకు కొంత ఎక్స్టెన్షన్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళ యొక్క సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ నిలుపుకునే ప్రయత్నం చేసుకున్నారు, ఇలా నిలుపుకున్నారు. ముఖ్యంగా ఈరోజు వాళ్ళకి ఎందుకు గాజు గ్లాస్ రాలేదంటే ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం 6% ఓట్లు కంపల్సరీ ఉండాలా, అదేవిధంగా 2 అసెంబ్లీ స్థానాలు గెలవాలి. కానీ జనసేనకు పోయినసారి 5.6% ఓటు వచ్చింది, అదేవిధంగా 1 స్థానమే అసెంబ్లీ స్థానం గెలిచింది కదా. సో అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి దీన్ని టెక్నికల్ గా ఎలా మనం ఓవర్కమ్ చేయాలని చెప్పేసి. ఎప్పుడైనా ఈ సమస్య వచ్చినప్పుడు ఆయన ఖండించటమే కానీ దుష్ప్రచారం అనటం కానీ దీని మీద ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. దీనికి పవన్ కళ్యాణ్ యొక్క స్వయం కృతాపరాధమే ఈ రోజు దీనికి కారణం అనేది నేను చెప్తాను. దీనికి జగన్మోహన్ రెడ్డి కుట్రనో ఇంకెవరు కుట్రనో కాదు. అంటే స్థానికంగా ఉండే శేఖర్ గారు, స్థానికంగా ఉండేటువంటి సమీకరణాలు కూడా లేకపోతే పార్టీలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటికీ కూడా పార్టీలో ఉండేటువంటి ద్వితీయ శ్రేణి నేతలు కావచ్చు, ఇతరత్ర వారైనా కావచ్చు, లేకపోతే ఎవరో ఒకళ్ళు ప్రోత్సాహంతో సిమిలర్గా ఉండేటువంటి పేరో లేకపోతే సింబల్తో పోటీ చేస్తున్నటువంటి సందర్భాలు తరచూ జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది ఈ సింబల్ ఫ్రీ సింబల్ అవడం వల్ల, చూద్దాం, మాట్లాడదాం. ఇక శేఖర్ గారు ప్లీజ్ సమయాభావం, మనం అనలిస్ట్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇక వివి రావు గారు ఉన్నారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. వివి రావు గారు నమస్తే అండి.
నమస్తే అండి. జనసేన గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ అవ్వడం వల్ల కూటమికి మైనస్సా లేకపోతే అధికార పార్టీకి ప్లస్సా? ఎవరికి లాభం చేకూరుతుంది, ఎవరికి నష్టం చేకూరుతుంది అనేటువంటి మాట. అలాగే రాజకీయ చైతన్యం పెరిగి ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు కాబట్టి ఎటువంటి నష్టం ఉండదు అక్కడక్కడ. కాకపోతే ఒక 100, 200, 300 ఓట్ల తేడాతో పోయేటువంటి అభ్యర్థుల విషయంలో మాత్రం ఇది బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటువంటి మాట అయితే అక్కడక్కడ వినిపిస్తుంది. ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు మీరందరికీ ఇప్పుడే మనము ఎలక్షన్ కమిషన్ దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఏదైతే సింబల్ గుర్తింపు పొందాలనుకుంటే ఒక రాజకీయ పార్టీ 6% ఓటు కంపల్సరీ అనేది అందరికి తెలిసిన విషయం. ఈ విషయంలో నియమ నిబంధనలను అధిగమించి ఎలక్షన్ కమిషన్ వీళ్ళకు గుర్తించే విషయంలో ఇప్పటి వరకు కూడా తేల్చలేని పరిస్థితి కోర్టులో గాని బయట గాని ఎలక్షన్ కమిషన్ గాని. అది ఎందుకంటే నిబంధనలను వైలేట్ చేసి అయితే ఇవ్వలేదు కదా. ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఆ సింబల్ ఇప్పటి వరకు అయితే ఫ్రీ సింబల్ గానే ఉన్నట్టుగా మనం భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ కోర్టులో కూడా వాళ్ళకి ఏం న్యాయం జరగలేదు కదా వెళ్ళినా కూడా. సో ఈ పరిస్థితిలో ఒక పక్కన రాజకీయంగా వాళ్ళకి నష్టం జరుగుతుంది అనేది, వాళ్ళ యొక్క కూటమికి నష్టం జరుగుతుంది, వాళ్ళకే నష్టం జరుగుతుంది అనేది ఒక పార్టీ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం. దాన్ని బహుశా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్స్ కూడా పోలింగ్ బూత్లలోకి వచ్చేప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు ఏ ఓటు వేయచ్చు, దానివల్ల నారోలో గెలిచేటువంటి పరిస్థితిలో అది దెబ్బపడుతుంది అనేటువంటిది. ఓకే, ఒక పార్టీగా వాళ్ళ యొక్క మనోభావాలను గౌరవించడం అనేది సమంజసమైనటువంటి విషయం. కానీ దీన్ని ఎన్నికల కమిషన్ ముందు ఏ రకంగా ప్రజెంట్ చేయాలి అంటే, ఎన్నికల కమిషన్ అంటే మనం ఏం చెప్పినా కూడా సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదండి. వాళ్ళు కొన్ని నియమ నిబంధనలకు లోబడే పనిచేయాల్సి ఉంటుంది. అందుకనే ఇది కోర్టు దాకా వెళ్ళింది. అయితే బహుశా రేపు కోర్టులో మళ్ళీ ఇది హియరింగ్ కి ఉంది. కాబట్టి ఒక పార్టీ విడిగా పార్టీగా గుర్తిస్తారా, లేదా ఈ కూటమిని మొత్తం గుర్తించి వాళ్ళ కూటమికి నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కోర్టు ఏ రకంగా సెన్సిటివ్ గా తీసుకుంటున్నది మనం వేచి చూడాలి. ఎందుకంటే బహుశా నేను కూడా రేపు ఉంది అది మళ్ళీ కోర్టులో హియరింగ్. ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో హైకోర్టు కనుక ఇది ఒక ఇండిపెండెంట్ పార్టీకి కాదు, మొత్తం ఒక వర్గానికి అంటే ఒక కూటమికే ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి విషయము ఎలక్షన్ కమిషన్ లేదా కోర్టు గనక దీన్ని భావిస్తే డెఫినెట్ గా వాళ్ళు దాని మీద చర్య తీసుకొని ఇండిపెండెంట్ అభ్యర్థులు అనే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు నామినేషన్స్ ఫైల్ చేసేప్పుడు కనీసము 3 సింబల్స్ చూస్ చేసుకోమని ఇస్తారు. మీ అందరికి తెలిసిన విషయం. 3 సింబల్స్ లో వాళ్ళకి చాయిస్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ కూడా. ఎందుకు ఆ 3 సింబల్స్ ఇస్తారంటే, ఇంత పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యంలో ఒక పక్కన ఆ అధికార పార్టీయే కాకుండా ఇండిపెండెంట్ పార్టీలు కూడా ఈ రోజు ఎలక్షన్ బరిలో దిగినప్పుడు, ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్స్ బరిలో దిగినప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏదైతే ఉందో వాటిని అధిగమించడానికి చాయిస్ అడుగుతున్నారు. ఆ చాయిస్ ఇప్పుడు డెఫినెట్ గా వాళ్ళు ఎగ్జిబిట్ చేయడానికి కొంత లోకల్ గా ఉన్న ఆఫీసర్ కూడా ఆ డిస్క్రిప్షన్ ఉంటది. కానీ ఇక్కడ ఎందుకు ఆ ఆఫీసర్స్ కూడా దాన్ని గట్టిగా దాన్ని అమలు పరిచే విషయంలో వాళ్ళ డిస్క్రిప్షన్ ఎందుకు యూజ్ చేయలేదని కూడా ఒక ప్రశ్న. దాన్ని కూడా రేజ్ చేసి రేపొద్దున హైకోర్టులో ఈ జనసేన వాళ్ళు కనుక కోర్టు దృష్టికి తీసుకెళ్తే డెఫినెట్ గా వాళ్ళకి న్యాయం జరగవచ్చు అని నేను భావిస్తాను. సో ఇలాంటి కొన్ని అంశాలు కూడా వాళ్ళు టెక్నికల్ గా రేపు కోర్టు దృష్టికి తీసుకెళ్లి అడ్వాంటేజ్ తీసుకునేటువంటి అంశం మీరు పరిగణలోకి తీసుకోవచ్చు బహుశా రేపు వాళ్ళ అడ్వకేట్ కూడా. సో మిగతా విషయానికి వస్తే పొలిటికల్ అంశాలు ఇప్పుడు పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఒకరు పొలిటికల్ గా నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అంటే, డెఫినెట్ గా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో అంటే ఓటర్లు అందరికి కూడా సింబల్స్ విషయంలో అంత క్లారిటీ ఉండాలి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే గాజ్ గ్లాస్ అనేది అంటే ఎక్కడైతే జనసేన పార్టీ అభ్యర్థులు నిలబడడం లేదో అక్కడ వాళ్ళకి ఎఫెక్ట్ జరుగుతుందనేటువంటి విషయం, అది వాళ్ళకు పర్సనల్ గా వాళ్ళ సెంటిమెంట్ ను గౌరవించే విషయం. అది ఎలక్షన్ కమిషన్ కి హైకోర్టుకి సంబంధించినటువంటి విషయం. సో మిగతా విషయానికి వస్తే డెఫినెట్ గా ఒకవేళ కనుక ప్రచారంలో ఒకవేళ 100 ఓట్లు 50 ఓట్ల తేడా వచ్చినప్పుడు జరగవచ్చు. ఇలా గతంలో కూడా జరిగింది. మీరు చూస్తే ఇక్కడ తెలంగాణలో మీరు టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు కారు గుర్తు విషయంలో మీకు గుర్తుందా? అప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు దగ్గర కూడా వెళ్ళారు. ఇలాంటి ఒక రోడ్ రోలర్ వర్సెస్ కారు గుర్తు 2 సిమిలర్ గా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. ఆ సింబల్ ప్రజెంట్ చేసే విషయం. రావు గారు వినిపిస్తుందా?
ఎస్, రైట్ రైట్. ఇక వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడే ఉమ్మడి మేనిఫెస్టో కూడా విడుదలైంది. ఆ ఫ్రీ సింబల్కి సంబంధించి ఒక టెన్షన్ అయితే నెలకొంది, చూద్దాం దాని గురించి సంబంధించి కూడా మాట్లాడదాం. ఎస్, ఇక ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడదాం. దీనికి సంబంధించి మెయిన్గా చెప్తున్నటువంటి మాట, ఈ 5 సంవత్సరాలలో ఏదైతే నిరుద్యోగ యువత ఎంతైతే శాతం పెరిగారో వాళ్ళకి నిరుద్యోగ భృతి కావచ్చు, లేకపోతే ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ధ్యేయం. ఒక పార్టీ టీడీపీ చెప్తున్నటువంటి మాట కాదు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో కింద కూడా ఇది చెప్తున్నటువంటి మాట. అంటే కేంద్ర సహకారం మాకు ఎంత మెండుగా ఉందో రాష్ట్రానికి మేమేం చేయగలమో చెప్తున్నటువంటి మాట. మెన్షన్ చేసినటువంటి చాలా విషయాలు కూడా ఆలోచింపజేసేటువంటి అంశాలుగా కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం కావచ్చు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికి కూడా ఉచిత కుళాయి కనెక్షన్, అలాగే రైతులకు సంబంధించి ప్రతి ఏటా 20,000 రూపాయలు. ఇవన్నీ కూడా ఎంత మేర అంటే ఇప్పుడున్నటువంటి 5 ఏళ్ల పాలనలో మేము 2,70,000 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా మేము అందించామని చెప్తున్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో, ఈ నేపథ్యంలో ఇవన్నిటిని కూడా నమ్మి 2014 నుంచి 2019 మధ్యలో మీరు చంద్రబాబు విశ్వరూపం చూశారు అని పదే పదే చెప్తున్నటువంటి ప్రజలు ఈ మేనిఫెస్టోని, ఉమ్మడి మేనిఫెస్టోని ఎంతవరకు నమ్మి ఓట్లేస్తారంటారు? ఒకటండి, ఎవరు చూసినా కూడా, ఏ ఓటరు చూసినా కూడా అది ఆచరణాత్మకమైనటువంటి ఎన్నికల ప్రణాళిక లేదనేది ఒకటి చూస్తున్నారు. 2, ఎన్నికల ప్రణాళికతోనే, వాగ్దానంతోనే ఎన్నికల్లో గెలుస్తున్నారా అనేది ఆలోచించినట్టయితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, సిపిఎస్ రద్దు అన్నారు, అమలు జరిపారా? ఆ తర్వాత మద్యపాన నిషేధం, పూర్తి మద్యపాన నిషేధం చేసిన తర్వాత నేను ఓటు అడుగుతా అన్నారు. మద్యపాన నిషేధం చేశారా? చేయలేదు కదా. అట్లాగే చాలా ఆ తర్వాత ఏంటంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏం జాబులు ఇచ్చారు? కాదు, ఏంటంటే వాళ్ళు ఏదో వాలంటీర్స్ లేకపోతే సెక్రటరీ జాబులు చెప్తున్నారు, అవి కాదు. ఆ రోజున ఉన్నటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగులన్నింటినీ కూడా ప్రతి సంవత్సరం మేము భర్తీ చేస్తాం అన్నటువంటి మాట. అది అమలు జరపలేదు కదా. కాబట్టి ఏంటంటే చంద్రబాబు గారు చేసినటువంటి, లేదా ఇవాళ కూటమి విడుదల చేసినటువంటి ఎన్నికల ప్రణాళికలో 20 లక్షల ఉద్యోగాల్ని సృష్టిస్తాం అనేది మాత్రం అది 100% కరెక్ట్. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం డబుల్ ఇంజిన్ సర్కార్తో తర్వాత రాజధాని నిర్మాణాన్ని లేదా పారిశ్రామిక రంగంగా తీసుకుని వెళ్ళి రాష్ట్రాన్ని ఎంతో కొంత అన్ని రంగాల్లో కూడా సుస్థితం చేయాలని అంటే, అన్నిటికన్నా ముఖ్యమైన మాట ఏంటంటే ఏదైతే మ్యాన్ పవర్, హ్యూమన్ రిసోర్సెస్ ని, మానవ శక్తిని అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా చేయాలనేటువంటి ఆలోచన చాలా గొప్ప ఆలోచన. ఎప్పుడైతే మానవ వనరుల్ని కనుక అభివృద్ధి కార్యక్రమంలోకి తీసుకువచ్చినట్లయితే 20 లక్షల ఉద్యోగం అనేది క్వైట్ న్యాచురల్. అలాంటి ఇవ్వలేని పరిస్థితిలో 3 నెలలకు 3,500 నిరుద్యోగ భృతి అనేది వాళ్ళు ప్రామిస్ చేశారు. కాబట్టి అది కూడా వాళ్ళు శాస్త్రీయంగా కూడా స్టడీ చేశారు, సమగ్రంగా దాని మీద ఒక నిర్దిష్టంగా కూడా ఆలోచన చేసినటువంటి హామీనే. 2, ఇవాళ మనం కర్ణాటక రాష్ట్రంలో చూసాం, తెలంగాణ రాష్ట్రంలో చూసాం, ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లేడీస్ అనేది కూడా అక్కడ వైబుల్ గానే ఉంది, ఇక్కడ కూడా వైబుల్ గానే ఉంటుందని దాంట్లో ఎలాంటి మనం ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ గుడ్ ప్రామిస్ మేడ్ బై ది ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎన్డీఏ అలియన్స్ పార్టీస్. ఆ తర్వాత చూసినట్లయితే ఇప్పుడు మనకి రైతు బంధు ఏదైతే ఉందో, ఇప్పుడు కొంత డబ్బు ఇప్పుడు ఇచ్చేటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని 20,000 చేసినటువంటి పరిస్థితి కూడా, అది ఇప్పుడు కాదు. జనసేన పార్టీ మొట్టమొదట 2014లోను 2019లోను ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా రైతు సాయం అనేటువంటి ఒక పథకాన్ని, వినూత్నమైన పథకం ఏదైతే వేరువాక పౌర్ణం దాటిన తర్వాత ఎప్పుడైతే రైతు విత్తనాన్ని విత్తుతాడో ఆ టైంలో రైతుకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఏ విధమైనటువంటి, ఎందుకంటే రైతులకు ఎప్పుడు కూడా పంట పడినప్పుడు వచ్చే డబ్బులే కానీ తర్వాత డబ్బులు అనేది రైతుకు రావు. అలాంటి విత్తనం పండించే టైంలో రైతుకు సాయం చేయాలనేటువంటి ఒక ఆలోచన, అద్భుతమైన ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. దాని తర్వాత గవర్నమెంట్స్ కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కొంతవరకు చేస్తే, ఇప్పుడు కొంచెం ఎన్డీఏ అలియన్స్ గవర్నమెంట్ దాన్ని పూర్తి స్థాయిగా 20,000 రూపాయలకి
చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో మేము జనసేన పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా 60 సంవత్సరాలు ఉన్నటువంటి సన్న కారు రైతులకి పెన్షన్ ఇవ్వాలి అనేది అసలు మా యొక్క జనసేన పార్టీ ఆశ, మా జన నాయకుడి యొక్క ఉద్దేశం. వనరుల దృష్ట్యా ఇప్పుడు ఆ యొక్క హామీ రాలేకపోయింది, అది వేరే విషయం. తర్వాత మిగతా విషయాలు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎగ్జిస్టెన్స్ పథకాలకి ఎన్లార్జ్మెంట్ చేస్తూ అంటే ఇంకొక మాట కూడా చెప్తా, అంటే జగన్మోహన్ రెడ్డి వారి మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు కూడా ఏదైతే ఈ సూపర్ 6 అమలు చేయాలంటేనే 1,00,000 కోట్లు పైచిలుకు అమౌంట్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఇచ్చేటువంటి పథకాలకి అమౌంట్ అడ్జస్ట్ చేయాలంటేనే కూడా ప్రభుత్వానికి ఎంత ఇబ్బందికరంగా ఉందో నేను చెప్పబోయేది అదే. ఇక్కడ ఏంటంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీల యొక్క ప్రామిసెస్ కి గవర్నమెంట్, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రామిసెస్ కి డిఫరెన్స్ ఏంటంటే అప్పు చేసైనా పప్పు కూడు తినాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చేసేటువంటి పాలసీ. అప్పులు తీసుకొచ్చి ఏదో విధంగా మనం చూస్తున్నాం, ప్రతిరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఈ నెల ఏ విధంగా గడవాలి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ పరిస్థితి చూస్తున్నాం. కానీ కూటమి పార్టీలు చెప్పేటువంటి పరిస్థితి ఏంటంటే సంపదను సృష్టించి, ఏంటంటే పూర్ టు రిచ్, ది మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది, అంటే 30 ఏళ్ళు వెంకటేశ్వర గారు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం అనేటువంటి మాట చెప్తున్నారు. 5 ఏళ్లలో ఆ 30 ఏళ్ళని తిరిగి మళ్ళీ యథాస్థానానికి తీసుకొని వచ్చి మరొక 10-15 సంవత్సరాలు అడ్వాన్స్డ్గా ఉంచేటువంటి ప్రస్తుత పరిస్థితి కావచ్చు, వనరులు కావచ్చు, ఆ సిచ్యువేషన్స్, కేంద్ర సహకారం ఉన్నాయనేటువంటి మాట అయితే బలంగా చెప్తూ ఉన్నారు. కానీ దాన్ని ప్రజలు ఎంతవరకు విశ్వసించాలనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. ప్లీజ్ ప్రకటించినటువంటి 1 minute లో కంక్లూడ్ చేయండి మీరు ప్లీజ్, దయచేసి 1 minute. ఇప్పుడు 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి పరిస్థితి లేని తరుణంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అయ్యి కొంతవరకు ఈ రాష్ట్రాన్ని ఒక రూపురేఖలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. తర్వాత ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో చేసినటువంటి అవినీతి ఏనండి, లేదు దుబరా ఖర్చు. ఎందుకంటే ఇప్పుడు రంగులు వేయటం తీయటం, కోర్టు ప్రకారం రంగులు వేయటం, కోర్టు ప్రకారం తీయటం, మళ్ళీ వేయటం, వీటి మీద 1,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు అయిపోయినటువంటి పరిస్థితి చూసాం. మూడోది దార్శనిక లేకపోవటం, ముందు చూపు లేకపోవటం మూలంగా కూడా చాలా డబ్బు వేస్ట్ అయినటువంటి పరిస్థితి చూసాం. అన్నిటికన్నా కూడా ఏంటంటే మానవుడు తెలుసుకుంటే, పరిపాలన తెలుసుకుంటే మనకి ఎన్నికల కమిషన్లో మన తమిళనాడు పేరు గుర్తు రావట్లేదండి, ఒక్క కమిషనర్, ఎన్నికల కమిషన్ అంటే ఏంటో చూపించినటువంటి వ్యక్తి, ఎలా అయితే ఒక్క వ్యక్తి సమాజంలో ఎన్నికల కమిషన్లోనే మార్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, మనలో చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధత ఉన్నట్టయితే ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకుంటాం, సహజ సంపదని, సహజ ప్రకృతి వనరుల్ని, సహజ సంపదల ద్వారా ఆర్థిక పరిపుష్టిని, రాష్ట్రాన్ని ఆ యొక్క ఆర్థిక పరిపుష్టి చేసుకుంటాం. వాటినన్నింటినీ కూడా ఇన్ ప్రాపర్ మేనర్ యూటిలైజ్ చేసుకుంటాం. వాటి ద్వారా కూడా మనం చేసే ఖర్చు ద్వారా కూడా సంపద వచ్చే విధంగా చేసుకుంటే ఖచ్చితంగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చూద్దాం. డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనేది దానికోసం ఈ 2 ద్వారా కూడా ఖచ్చితంగా కూడా అటు రాష్ట్రాన్ని కూడా గాడి పెట్టొచ్చు, పట్టాల మీద ఎక్కచ్చు అనేది ఒక నిశ్చిత అభిప్రాయం. షకీర్ గారు, ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఇచ్చినటువంటి ముఖ్యమైన హామీలు వినిపిస్తోందా ఒకసారి? చూడండి, వినిపిస్తోందా నా మాట? ఇప్పుడు ఓకేనా మీకు? ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఇచ్చినటువంటి హామీల్లో యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, అలాగే నిరుద్యోగ భృతి 3,500 రూపాయలు, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తలకు 15,000 రూపాయలు. అంటే గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయలని చెప్పి ఇప్పుడు ఇంట్లో ఒక బిడ్డకే అమలు చేస్తోంది అనేటువంటి మాట కూడా టీడీపీ నేతలు ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీనికి సంబంధించి చాలా వరకు ఉన్నటువంటి
టెన్షన్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనలన్నింటినీ కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా కూడా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామనేటువంటి మాట. రైతుకు ప్రతి ఏటా 20,000 రూపాయలు, అంటే ఒక స్టెప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి ఒక స్టెప్ మించే ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రైతులు మహిళలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంటికి ఒక కుళాయి కావచ్చు, లేకపోతే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రామిసింగ్గా ఉన్నాయనేటువంటి మాట అయితే టీడీపీ నేతలు చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తూ ఉన్నారు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు, ఒక్కసారి ఆలోచించండి అనేటువంటి మాట చెప్తున్నారు. ప్రజలు దేన్ని బేరీజు వేసుకుంటారంటారు? ప్రస్తుత 5 ఏళ్ల పాలన, లేకపోతే 2014 నుంచి 19 మధ్యలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాలన బేరీజు వేసుకుంటారు? ఎలా చూడాలి దీన్ని? మురళి గారు, నేను కొంత సమయం తీసుకుంటాను, ఇందాక ఒక అంశం మిస్ అయింది, అది మాట్లాడి మేనిఫెస్టో గురించి. ఇందాక అంశంలో ఈ సింబల్ గురించి మాట్లాడుతూ వెంకటేశ్వరరావు గారు సేమ్ పేరున్న వ్యక్తులు కూడా నిల్చోబెట్టడం జరుగుతా ఉంది. సింబల్ కూడా కొంత సిమిలర్ గా ఉన్న సింబల్స్ కూడా ఉన్న వ్యక్తులు నుంచోబెట్టడం జరుగుతుంది అన్నారు. గతంలో కూడా మా దగ్గర కూడా ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నుంచినప్పుడు బి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కేఏ పాల్ పార్టీ అనేటువంటి ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్ ఏదైతే ఫ్యాన్ సింబల్ కి పోలినటువంటి సింబల్, అది కూడా పోయినసారి వాళ్ళు కూడా మాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇవన్నీ రాజకీయాలు ఏంటంటే సహజం, ఇది కుట్ర అనుకోకపోయినా ఇవన్నీ రాజకీయంలో సహజం అనే విషయం వెంకటేశ్వర గారికి తెలియపరుస్తుందని. ఇంకా ముందు చూపుగా ఒక పద్ధతి, ఒక హిడెన్ ప్రణాళిక మేనిఫెస్టో గురించి మాట్లాడదాం. మురళి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 రోజుల క్రితం మా మేనిఫెస్టో విడుదల చేసిన రోజు గణాంకాలతో కౌంటర్ చేశారు. ఇది టీడీపీ పార్టీకి కానివ్వండి, అలయన్స్ పార్టీలకి. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? మమ్మల్ని ఏమంటారు, మేము అప్పులు చేసేసాము, అప్పులు కుప్పలు చేసేసాం, సంక్షేమ పథకాలు ఇచ్చేసాం, జాతీయ సంపదను మొత్తం ఆవిరి చేసేసాం, సోమరిపోతులు చేశామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, జగన్ ఇచ్చేదానికన్నా అదనంగా మేము ఇస్తున్నాం అంటున్నారు. అంటే మేము ఇస్తే శ్రీలంక, సోమాలియా, జింబాబ్వే అయిపోతుంది, మరి వీళ్ళు అదనంగా ఇస్తే సింగపూర్ అయిపోతుంది అనేది ఇక్కడ ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. ఏమేం డేటా తీసుకున్నారు? కాగ్ రిపోర్ట్ తీసుకున్నారు, ఆర్బీఐ డేటా తీసుకున్నారు, స్టేట్ బడ్జెట్ రిపోర్ట్ ఏదైతే ఉన్నారో ఈ రిపోర్ట్ అన్నిటిని తీసుకొని, ఇవన్నీ పబ్లిక్ ప్రాపర్టీ అండి, స్టాటిస్టిక్స్ అనేవన్నీ పబ్లిక్ ప్రాపర్టీ. ఇవి గణాంకాలు కౌంటర్ చేస్తూ చంద్రబాబు నాయుడు హయాంలో అప్పుల శాతం ఎంత ఉంది, మా దాంట్లో అప్పుల శాతం ఎంత ఉంది. అదేవిధంగా మూలధనం, ఏదైనా ఒక అభివృద్ధిని కొలవాలంటే మూలధనం అనేది చూస్తారు. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు దీన్ని. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మా హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, దీన్ని బట్టి అభివృద్ధి జరిగిందా లేదా. అదేవిధంగా ప్రజల యొక్క జీడిపి ఏదైతే ఉంటుందో తలసరి ఆదాయం మా ప్రభుత్వంలో పెరిగింది, గణాంకాలతో చెప్పాం. నేను అనుకున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని కౌంటర్ చేస్తారు, ఈయన మేనిఫెస్టో చదువుతూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందంతా తప్పని చెప్తారేమంటే చాలా ఆశ్చర్యంగా దీని గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. అంటే ఆయన ఒప్పుకున్నట్టే కదా మా మీద చేసినవన్నీ విమర్శలే అని చెప్పేసి. ఇంకోటి మిత్రులు ఇందాక చెప్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి? వీళ్ళు 2014లో బీజేపీ, జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఉమ్మడి ప్రభుత్వం, ఆ సమయంలో వచ్చిన యాక్ట్, బీజేపీ తీసుకున్నటువంటి యాక్ట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దీన్ని ఎందుకు స్వాగతించారు, ఎందుకు రద్దు కోసం కోరలేదని నేను అడుగుతా ఉన్నాను. ఇంకోటి అప్పుల గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు అంట సంపద సృష్టిస్తారంట. ఎలా సంపద సృష్టిస్తారు? 2014 నుంచి 2019 వరకు పరిపాలించారు ఆయన. మరి సంపద సృష్టించే వ్యక్తి అయితే 100 కోట్ల ఖాళీ ఖజానా ఎందుకు పెట్టిల్లారో నాకు అర్థం కావట్లేదు. సరే, సంపద సృష్టిస్తారు అంటున్నారు. మన మోడీ గారి ప్రభుత్వం రాకముందు, అంటే దాదాపు 67 సంవత్సరాల క్రితం వరకు, 67 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో, మిగతా ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు 50 లక్షల కోట్లు భారతదేశం యొక్క అప్పు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి 3 ఇంతలైంది, 1.5 కోట్ల లక్షల రూపాయల అప్పు అయింది. ప్రతి వ్యక్తి మీద ఎంత అప్పు ఉందో మీరు ఒకసారి తెలుసుకోవచ్చు. ఈ మ్యాజిక్ ఏదో తెలిస్తే మోడీకి చెప్పొచ్చు కదా, చంద్రబాబు నోట్ల రద్దు గురించి ఎలా అయితే చెప్పారో అదేవిధంగా ఈ మ్యాజిక్ చెప్పేసి ఈ 1.5 లక్షల కోట్లు తీర్చేయచ్చు కదా. సో ఇవన్నీ ఏంటంటే బూటకపు మాటలు. సంపద ఎట్లా సృష్టిస్తారు? సంపద సృష్టించడం అనేది బూటక. సంపద ఎవరు సృష్టించాం? ఎవరు జిఎస్డిపి పెంచారు? ఎవరు జీడిపి పెంచారు? ఎవరు మూలధనం యొక్క ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం పెంచారు? ఇవన్నీ మేము పెంచామండి, మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏంటంటే ఇవన్నీ నమ్మే పరిస్థితులు లేవు. ఇంకొకటి కూడా, జగన్ గారికి విజన్ లేదని చెప్తా ఉన్నారు. 2023 అసెంబ్లీ సమావేశాల చివరి రోజున కాగ్ ఒక రిపోర్ట్ పంపించింది. అమరావతి రాజధాని ఏదైతే ఉందో అది ఫెయిల్ అవటానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పి పంపించింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎక్కడైతే రాజధాని ఏర్పాటు చేస్తామో అక్కడ ప్రభుత్వ భూములు ఎక్కువ ఉంటే అక్కడ ఎక్స్పెండిచర్ తక్కువ అవుతుంది. ముందు చూపు లేకుండా ప్రైవేట్ భూముల్ని అక్వైర్ చేసుకుని వాళ్ళకి డబ్బులు పే చేయటం వల్ల
విజన్ లేకుండా పనిచేయడం వల్ల ఈ రోజు రాజధాని అమరావతి రాజధాని ఫెయిల్ అయిందని చెప్పేసి కాగ్ రిపోర్ట్ పంపించింది, మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇంకోటి రైతు భరోసా గురించి చెప్తున్నారు ఇందాక 20,000 చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి. మేము 13,500 నుంచి 16,000 చేస్తామని మా మేనిఫెస్టోలో చెప్పాం. కంపల్సరీ దానికి చంద్రబాబు నాయుడు ఏంటంటే అదనంగా 4,000 అని చెప్పారు. రైతుల గురించి ఈయన మాట్లాడతారు. గతంలో ఆయన ఇచ్చిన హామీ రైతు రుణమాఫీ ఎంతవరకు అమలు చేశారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇంకా నిరుద్యోగం గురించి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఇస్తారు నాకు అర్థం కాదు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతేనంటే 3,000 రూపాయలు ఉద్యోగ భృతి ఇస్తారంట. ఇవన్నీ ఆచరణ సాధ్యమేనా? చిన్న సాధ్యం కాదు. మేము చాలా సింపుల్ మేనిఫెస్టో నవరత్నాలు ప్లస్ అని చెప్పేసి ఏవైతే ఆచరణ చేయగలమో, ఏవైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలమో దాని గురించే చెప్పాం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ చాలా క్లియర్ గా తెలుసు ఎవరు చెప్తే చేస్తారో, ఎవరు మోసం చేస్తారో అందరికీ తెలుసు. ఇదే చంద్రబాబు నాయుడు 2014లో 600 పేజీల హామీలు ఇచ్చారు. దాంట్లో 72 పేజీలు ఏమి ఇచ్చాడో తెలుసా? ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నట్టు. మరి 2014 నుంచి 2019 వరకు ఎన్ని ఇళ్లకి 3 సిలిండర్లు వచ్చినాయి ఏడాదికి? చెప్పండి నాకు చూద్దాం. మేనిఫెస్టో ఉంటే తీయండి. సో ఈ రోజు ఏంటంటే ఎవరిని నమ్ముతారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే ఖచ్చితంగా ఎవరైతే ఆచరణ చేశారు, అమలు చేశారు మేనిఫెస్టోని వాళ్ళే నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే అంశానికి సంబంధించి ఉద్యోగులకి షకీర్ గారు ఉద్యోగులకు సంబంధించి ఒక స్పష్టమైన హామీ ఇవ్వకుండానే మేనిఫెస్టోని ముగించారని, కానీ మద్య నిషేధం పూర్తిగా చేసిన తర్వాతే ఓటు అడుగుతామన్నటువంటి హామీ విషయం కావచ్చు, పోలవరానికి నిధులు తీసుకురావడం, లేకపోతే ప్రత్యేక హోదా కావచ్చు, ఇతరత్ర వాటన్నిటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వకుండానే ప్రజల్లోకి వెళ్తోంది, అన్ని వర్గాలను కూడా మోసం చేస్తోంది అనేటువంటి ఒక మాట. దీనికి సంబంధించి ఏం చెప్తుంది అధికార పార్టీ? సార్ ఇప్పుడు మద్య నిషేధం మేము 99% మా మేనిఫెస్టోని అమలు చేసామంటున్నాం. ఆ 99% పోను 1% లో మద్య నిషేధం ఉంది. మిగతా 2-3 అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కరోనా లాంటి ఆర్థిక సంక్షేమం ప్రపంచం మొత్తాన్ని కుదేలు చేసినప్పుడు కేవలం భారతదేశమే కాదు, ఆ భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలు కూడా మద్యపాన నిషేధం విధించకపోవడానికి కరోనా కారణం మద్యపాన నిషేధానికి. మురళి గారు వినండి. మద్యపాన నిషేధం చేస్తా ఉన్నా. గతంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి టీడీపీ హయాంలో, ఈ రోజు ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. ఇంకోటి కూడా రీసెంట్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే మద్య నిషేధానికి సంబంధించి డీమార్కెట్ చేయడానికి, ఇక్కడ మార్కెటింగ్ డీమార్కెటింగ్ చాలా తేడా ఉంటుంది. డీమార్కెటింగ్ చేయడానికి ఎలా అయితే ధరలు పెంచిందో మద్యాన్ని కంట్రోల్ చేయడానికి, మద్యం యొక్క వినియోగాన్ని కంట్రోల్ చేయడానికి ఇది చాలా ఉత్తమమైన పద్ధతిని ప్రశంసించింది. ఇక్కడ మేము దశల వారీగా ప్రయత్నిస్తున్న మద్యాన్ని నిషేధించడానికి. అది ఖచ్చితంగా ఫ్యూచర్ లో చేయడానికి కూడా కృషి చేస్తాం. దానిలో కొంతవరకు ఫెయిల్ అయిన మాట వాస్తవం. ప్రజల నుంచి వ్యతిరేకత అయితే ఉంది కదా మద్యం ధరలు పెంచిన దానికి సంబంధించి. ఇప్పుడు మేము ఏం చేసామనేది ప్రజలకు తెలుసు. మేము చూడండి మా గురించి రేపు ప్రజలు కూడా వాళ్ళకి వాళ్ళ మీద ఎవరికి చిత్తశుద్ధి ఉందో తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు ఓటు మీ అంటే రహదారుల నిర్మాణానికి అంటే లేదు షకీర్ గారు రహదారుల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగ కల్పనకు సంబంధించి కావచ్చు, ఎక్కడా కూడా ముందు చూపా లేకపోతే భవిష్యత్ కార్యాచరణ లేకపోతే ఒక విజన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకోలేదు అనేటువంటి ఒక మాట మేనిఫెస్టోలో కూడా వాటికి సంబంధించి ప్రకటించలేదు. ఉద్యోగ సంఘాలు జస్ట్ ఒక 2 days బ్యాక్ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి దీనికి సంబంధించి. మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిద్దాం అనేటువంటి మాట. ఉద్యోగస్తుల నుంచి అంత వ్యతిరేకత బాహాటంగా బయటకు వచ్చి సమావేశాలు నిర్వహించుకునేంత వరకు వచ్చింది అంటే మేనిఫెస్టోలో మళ్ళీ ఎందుకు ఉద్యోగుల ప్రస్తావన ప్రస్తావించలేదు? 2019లో మేనిఫెస్టోలో ఉద్యోగస్తులకు సంబంధించి పెట్టగలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎందుకు పెట్టలేకపోయింది? అంటే దానికి సంబంధించి కొంతమందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తిస్తాయనేటువంటి ఒక్క అంశానికి సంబంధించి, కానీ ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి హామీల విషయంలో ఒక క్లారిటీ ఇవ్వకుండా ముందుకు వెళ్తుంది అనేటువంటి మాట. ఏం చెప్తారు దీని మీద ఫైనల్గా? సార్ ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి మేము 2019లో సిపిఎస్ రద్దు అన్నాం. అది ఆచరణ సాధ్యం కాలేనప్పటికీ జిపిఎస్ అనేది పెట్టాం, గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్. ఈ రోజు ఈ గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయడానికి భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఉన్నాయి. మేము దాన్ని అమలు పరిచాం అనేది మా నమ్మకం. ఇంకోటి ఉద్యోగుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని మీరు అంటున్నారు, అది తప్పు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 25,000 వరకు జీతం ఎవరెవరు తీసుకుంటున్నారో వాళ్ళని కూడా ఆరోగ్యశ్రీ కింద వర్తింపజేశాము. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సొంత జిల్లాల్లో కానీ వాళ్ళ యొక్క సొంత ఊళ్ళలో వాళ్ళకి అతి తక్కువ రేట్లకి వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తామని చెప్పేసి ఉద్యోగులకు చెప్పడం జరిగింది. ఏదైతే మేము చేయగలమో అదే పేర్కొన్నాం. చంద్రబాబు నాయుడులో మేము చెప్పొచ్చు మీకు డిఏ ఇంత ఇచ్చేస్తాం, ఐఆర్ ఇంత ఇచ్చేస్తాం అని చెప్పొచ్చు. ఆచరణ సాధ్యమైనవి మేము చెప్తాము, చేస్తున్నాం. ఉద్యోగ కల్పనల గురించి మీరు చెప్తా ఉన్నారు. మేము దాదాపు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఎంఎస్ఎంఈల ద్వారా 16 లక్షల ఉద్యోగాల కల్పన చేశాం. మేము ఎంత ప్రజలకు తెలుసు. ఏంటంటే ఉద్యోగాలు ఇవ్వలేదంటారు, మళ్ళీ మేము
సచివాలయ ఉద్యోగుల ద్వారా మీరు పెన్షన్స్ ని పంపిణీ చేయొచ్చు కదా అంటారు. సో మేము 6 లక్షల ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు కానివ్వండి, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానివ్వండి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కానీ 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఎంఎస్ఎంఈ ద్వారా 16 లక్షల ఉద్యోగాలు రూపకల్పన. రైట్. ఎస్, చూద్దాం దీనికి సంబంధించి నిజంగా మేనిఫెస్టోకి సంబంధించి ప్రజలు అధికార పార్టీని నమ్ముతారా, లేకపోతే కూటమిని నమ్ముతారా, లేకపోతే 2014 నుంచి 19 మధ్య ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి టీడీపీ మేనిఫెస్టోనా, లేకపోతే 19 నుంచి ప్రస్తుతం వరకు ఉన్నటువంటి అధికార పార్టీ మేనిఫెస్టోను ప్రజలు విశ్వసిస్తారా? అలాగే గాజు గ్లాసు సింబల్ జనసేన కూటమి అభ్యర్థులకు మైనస్ అవుతుందా, లేకపోతే అధికార పార్టీకి ప్లస్ అవుతుందా అనే అంశం కూడా చూద్దాం, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో. ఇదే ఇవాల్టి మిడ్ డే డిబేట్. థ్యాంక్ యూ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు వెంకటేశ్వరరావు గారు, షకీర్ గారు, వివి రావు గారు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.